రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ హస్తం హవా నడుస్తోంది. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇప్పటికే 1300 మార్క్ దాటేసింది అధికార పార్టీ. ఇక బీఆర్ఎస్ 500 మార్క్ క్రాస్ చేయగా బీజేపీ 150కి పైగా సర్పంచ్లు గెలుచుకుంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. సొంత గ్రామాలను కూడా దక్కించుకోలేకపోయారు పలువురు ఎమ్మెల్యేలు. దేవరకద్ర ఎమ్మెల్యే సొంత గ్రామంలో కాంగ్రెస్ ఓటమి పాలైంది. మంత్రి దామోదర దత్తత గ్రామంలో కూడా చుక్కెదురైంది. జగిత్యాల జిల్లా రాయకల్లో మామపై కోడలు విజయం సాధించింది. మెదక్ జిల్లా రామాయంపేటలో కొడుకుపై తండ్రి గెలిచాడు. ఇలా పలు జిల్లాల్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా హస్తం పార్టీ తన హవా చూపిస్తోంది. మొత్తంగా చూసినట్టయితే మెజారిటీ స్థానాలన్నింటిలో కూడా కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇప్పటికే 1300 మార్క్ దాటేసింది అధికార పార్టీ. ఇక బీఆర్ఎస్ పార్టీ చూసినట్టయితే 500 మార్క్ అనేది క్రాస్ చేసింది. ఇక బీజేపీ 3వ స్థానంలో ఉంది. 150కు పైగా సర్పంచ్లను గెలుచుకుంది బీజేపీ పార్టీ. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు గట్టి షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఫలితాలతో సొంత గ్రామాలను కూడా కొంతమంది ఎమ్మెల్యేలు దక్కించుకోలేకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దేవరకద్ర ఎమ్మెల్యే సొంత గ్రామంలో కాంగ్రెస్ ఓటమి పాలైంది. అలాగే మంత్రి దామోదర దత్తత గ్రామంలో కూడా ఈ పార్టీకి చుక్కెదురైందని చెప్పుకోవాలి. జగిత్యాల జిల్లా రాయకల్లో కూడా మామపై ఒక కోడలు విజయం సాధించింది. మెదక్ జిల్లా రామాయంపేటలో చూసినట్టయితే కొడుకుపై తండ్రి గెలిచాడు. ఇలా చాలా రకాల ఆసక్తికరమైనటువంటి పరిణామాలు కొన్ని జిల్లాల్లో చోటు చేసుకుంటూ ఉన్నాయి. మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ 2567 స్థానాలు, బీఆర్ఎస్ 1162, బీజేపీ 194, అలాగే సిపిఐ 23, సిపిఎం 24 సర్పంచ్ పదవులను గెలుచుకున్నాయి. 260 మంది ఇండిపెండెంట్లు గెలిచారు. మొత్తంగా 4230 సర్పంచ్ల స్థానాల్లో 61% కాంగ్రెసే గెలిచింది. మొత్తంగా మనం చూస్తున్నాం రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా హస్తం హవాని నడుస్తోంది. మెజార్టీ స్థానాలన్నింటిలో కూడా కాంగ్రెస్ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అందిస్తారు. దొంతు రమేష్, సెకండ్ ఫేజ్ లో ఫలితాలు చూసినట్టయితే ఎక్కడికక్కడ దాదాపుగా 1300 పైచిలకు అధికార పార్టీయే కైవసం చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. రెండో స్థానంలో బీఆర్ఎస్, అలాగే మూడో స్థానంలో బీజేపీ కనిపిస్తోంది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి అంశానికి సంబంధించి? తెలంగాణలో జరిగిన రెండో దశ ఎన్నికల్లోనూ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ హవా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు చాలామంది గెలుపొందుతున్నారు, మెజార్టీ స్థానాల్లో గెలుపొందుతున్నారు. దాదాపు 60% పైగా కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందినట్లు మనకు సమాచారం అందుతుంది. సో మొదటి దశ ఫలితాలు ఏ విధంగా కాంగ్రెస్ హవా కొనసాగిందో రెండో దశ ఎన్నికల్లో కూడా అదే రకమైన కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందుతున్నారు. ఇక బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఇప్పటివరకు రెండో దశ ఎన్నికలు చూస్తే కేవలం 568 మందికి పైగా అభ్యర్థులు మాత్రమే బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. 1250కి పైగా కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. బీజేపీ 185 మంది అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. మనం తొలి దశ ఫలితాలను కంపేర్ చేసిన మొత్తం 4236 స్థానాలకు గాను ఎన్నికలు జరిగితే అందులో 2567 మంది కాంగ్రెస్కి సంబంధించిన మద్దతుదారులు గెలుపొందారు. అంటే 60% పైగా మొత్తం తొలిదశ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 1162 మంది మొదటి దశలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. అంటే 27% మంది మాత్రమే బీఆర్ఎస్కి సంబంధించిన మద్దతుదారులు గెలుపొందారు. ఇక బీజేపీ చూస్తే తక్కువలో తక్కువ 4% మాత్రమే అభ్యర్థులు గెలుపొందారు. 194 స్థానాలకే కాంగ్రెస్ అభ్యర్థులు పరిమితమయ్యారు. ఇతరులు రెబల్స్, వివిధ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రెబల్స్, కాంగ్రెస్కి సంబంధించిన రెబల్స్ 260 మంది, ఇండిపెండెంట్లు కలిపి 260 మంది గెలుపొందారు. అదే స్థాయిలో మొదటి దశ ఎన్నికలను ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కూడా సీరియస్గా వర్క్ చేసింది. ఇక బీజేపీ కూడా ఇంకా ఉనికి చాటుకోవడానికి ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే రెండవ దశ ఫలితాలు కనుక ఇప్పటి వరకు చూస్తే మొత్తం 4232 సర్పంచ్ స్థానాలకు ఈరోజు రెండవ దశలో ఎన్నికలు జరిగాయి. అందులో ఇప్పటికి వచ్చిన ఫలితాలను చూస్తే 1250 కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 568 బీఆర్ఎస్ మద్దతుదారు విజయం సాధించారు. 158 మంది అభ్యర్థులు బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించారు. 353 మందికి సంబంధించి
సంబంధించి మొత్తంగా ఇతరులు అంటే కాంగ్రెస్ రెబల్స్ కానీ బీఆర్ఎస్ రెబల్స్ కానీ బీజేపీ రెబల్స్ కానీ ఇతర ఇండిపెండెంట్లు కానీ గెలుపొందారు. మొత్తంగా 8,568 స్థానాలు కనుక మనం మొదటి 2 దశలో జరిగితే 3,616 స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 1,756 స్థానాలు ఇప్పటివరకు అందిన ఫలితాలతో 2వ దశ కలుపుకుంటే బీఆర్ఎస్ విజయం సాధించింది. 349 స్థానాల్లో బీజేపీ విజయం సాధించి 2 దశల ఫలితాలు ఇప్పటివరకు అందిన సమాచారం పట్టి చూస్తే 902 మంది ఇతరులు గెలిచారు. సో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. మంత్రి దామోదర దత్తత గ్రామం ఉంది. నేరేడుకొండలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. అక్కడ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సాయి కుమార్ విజయం సాధించారు. సుమారు ఒక ఓటు కాదు 502 ఓట్ల తేడాతో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. దత్తత గ్రామం ఆయన సీరియస్గా దత్తత తీసుకొని ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ఇక మెదక్ జిల్లా రామాయంపేటలో ఝాన్సీలింగాపూర్లో కొడుకు తండ్రి ఇద్దరు కూడా పోటీ చేశారు. అక్కడ ఝాన్సీలింగాపూర్లో కొడుకు పైన తండ్రి విజయం సాధించారు. కుమారుడు వెంకటేష్ పైన 99 ఓట్ల మెజార్టీతో తండ్రి విజయం సాధించారు. ఇక మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి షాక్ తగిలింది. అక్కడ ఆయన సొంత గ్రామం స్వగ్రామం దమ్నాక్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలు చెందారు. 124 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ఇట్లాంటి ఆసక్తికర పరిణామాలు 2వ దశ ఎన్నికల్లో జరిగాయి. మొదటి దశ ఎన్నికల్లో కూడా జరిగాయి. జగిత్యాల్లో మామ కోడలు ఇద్దరు కాంటెస్ట్ చేశారు. కోడలు సర్పంచ్గా విజయం సాధించింది. అక్కడ రాయికల్ మండలం శ్రీరామ్ నగర్ సర్పంచ్గా రాధిక మామ పైన కోడలు విజయం సాధించింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట ఆడలింగాల గ్రామంలో కొద్ది చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ భారీ ఎత్తున గొడవైంది 2వ దశ ఎన్నికల్లో. హన్మకొండ మండలం ధర్మసాగర్ మండలం కాశీగూడలో టీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు సమానంగా ఓట్లు పోయాయి. అక్కడ ఓట్లు పోవడంతో టాస్ వేసి విజేతను డిసైడ్ చేశారు. ఇటువంటి కొన్ని చోట్ల సమానంగా ఓట్లు రావడం, టాస్ వేసి విజయం సాధించడం, విజయం ఒకరికి వరించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సయ్యద్ సత్తర్ను అక్కడ విజయం సాధించారు. టాస్ వేస్తే అక్కడ హన్మకొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. అదేవిధంగా నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం మడిగెల మూలతండ గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి 2 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. స్వల్ప ఓట్ల తేడా సర్పంచ్ ఎన్నికలో ఒక దగ్గర 1500 ఉన్నాయి, 2000 ఉన్నాయి, 3000 ఓట్లు ఉన్నాయి. స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించడం కూడా ఆసక్తికర పరిణామంగా చెప్పవచ్చును. కామారెడ్డి జిల్లా అడవి లింగాల గ్రామంలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ పెద్ద ఎత్తున గొడవైంది. పోలీసులు మళ్ళీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. కౌంటింగ్ కూడా పూర్తయింది. సో మొత్తంగా చూసుకుంటే ఒక బీజేపీ మొత్తం మొదటి దశ 2వ దశ ఎన్నికలు చూసుకుంటే ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలోనే బీజేపీ కాస్త హవా కనబరిచింది. అక్కడ ఎక్కువ సర్పంచ్ స్థానాలు గెలుపొందడానికి అవకాశం ఏర్పడింది. బీజేపీ చాలా తక్కువ స్థానాలు అంటే ఇప్పటివరకు అందిన ఫలితాలు మొదటి దశ 2వ దశ కనుక చూస్తే 349 స్థానాల వరకే మాత్రమే బీజేపీ సర్పంచ్ అభ్యర్థులు పరిమితం కాగలిగారు. నిర్మల్ జిల్లాలో సెకండ్ ఫేజ్లోనే 30 మంది సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో 15కు పైగా బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. గెలుపొందిన 349 స్థానాల్లో కూడా 60-70 స్థానాలు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయన ఫ్లోర్ లీడర్గా బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో కాస్త ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. అదేవిధంగా పాయల్ శంకర్ ఆదిలాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గంలో కాస్త బీజేపీ గౌరవప్రదమైన గెలుపొందింది. సో ఇక మిగతా నియోజకవర్గాల్లో ఎంపీలు ఉన్నారు. బీజేపీకి సంబంధించిన ఎంపీలు చాలామంది ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. రూరల్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు. ఎంపీలు కూడా అదేవిధంగా ఉన్నారు. కానీ అక్కడ పెద్దగా ప్రభావం కనబరచలేదు. ఎంపీ ఓట్లలో లోక్సభ ఓట్లు వచ్చిన బీజేపీకి వచ్చిన ఓట్లు కానీ ఎమ్మెల్యేల బీజేపీకి వచ్చిన ఓట్లు కానీ సక్రమంగా రాలేకపోయింది. అక్కడ సర్పంచ్ అభ్యర్థులను మద్దతుదారును గెలిపించలేకపోయారు. సో ఇదంతా కూడా అంటే ఈ బీజేపీ ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకోకపోవడం, ఆ బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు కూడా బరిలో నిలవబడకపోవడం, ఆ మద్దతుదారులకు ఇక్కడ అధిష్టానం నుంచి కానీ లేదా అక్కడ ఎంపీ అభ్యర్థుల నుంచి ఎంపీలు కానీ అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు కానీ సపోర్ట్ చేయకపోవడంతో బీజేపీ కాస్త నిరాశాజనకమైన ఫలితాలు చూసిందని చెప్పవచ్చును. ఇక కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఎమ్మెల్యేలకు మంత్రులకు ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇన్ఛార్జిగా బాధ్యతలు ఎవరున్నారో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా సీరియస్గా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్ చాలా సీరియస్గా చెప్పారు. ఖచ్చితంగా గెలవాలి, సర్పంచ్ అభ్యర్థులను గెలిపించడంగానే గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పటిష్టమవుతుంది, పటిష్టం అయితేనే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని చాలాసార్లు చెప్పారు. 2 ఏళ్ల ప్రజాపాలనకు ఇది రెఫరెండంగా భావించి కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. యూరియా కొరత లాంటి అంశాలు గ్రామాల్లో వచ్చాయి. అదేవిధంగా హైదరాబాద్లో ఆ ఎఫెక్ట్ జిల్లాలకు కూడా పాకింది. ఇటువంటి కొంచెం వ్యతిరేక పవనాలు ఉన్నప్పటికీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. 2 ఏళ్ల తర్వాత ప్రజల్లోకి వెళ్ళింది. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. సన్నబియ్యం గ్రామంలో ఇస్తున్నాం. గతంలో దొడ్డు బియ్యం తినేవాళ్ళు సన్నబియ్యం తింటున్నారు. అదేవిధంగా ఉచిత బస్సు మహిళలకు ఇస్తున్నాం.
అదేవిధంగా పెన్షన్స్ కూడా సక్రమంగా ఇస్తున్నాం, అనేక గ్యాస్ సిలిండర్కి సంబంధించి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా గతంలో జరగలేదు, ఇవన్నీ కూడా గ్రామాల్లో ప్రజలకు చేసాం, ఇవన్నీ ప్రజలకు చెప్పాలి, తద్వారా కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలత వచ్చేటట్లు చూడాలని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హైకమాండ్ దిశానిర్దేశం చేసింది. అయినప్పటికీ కొన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ కూడా గెలుపొందడం కూడా కొన్ని ఎమ్మెల్యేలు సీరియస్గా ఉన్న గ్రామాల్లో కూడా కొన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం, కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకున్నప్పటికీ ఇంకా ఆశించిన స్థానాలు రాలేదని కూడా మొదటి దశలో అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడు సీరియస్గా తీసుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండో దశలో ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఫలించినట్లుగానే కనిపిస్తుంది. ఇక వన్ సైడ్ కాకపోయినా బీఆర్ఎస్ కన్నా ఎక్కువ స్థానాలు వివిధ జిల్లాల్లో గెలుపొందారు. మనం చూస్తే ఖమ్మం జిల్లాలో మొదటి దశలో 137 స్థానాలు బీఆర్ఎస్ సాధిస్తే 192 స్థానాలు కాంగ్రెస్ విజయం సాధించింది. 3 మంత్రులు ఉన్నారు ఖమ్మం జిల్లాకు సంబంధించి. అక్కడ మొదటి దశలో 137 స్థానాలు బీఆర్ఎస్ విజయం సాధిస్తే 192 స్థానాలు కాంగ్రెస్ సాధించింది. ఇప్పుడు రెండో దశ ఫలితాలకు కనుక మనం చూస్తే ఎక్కువ స్థానాలు 63 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే ఇప్పటివరకు 19 స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది. అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా సీరియస్గా నల్గొండ జిల్లా కాంగ్రెస్ అడ్డగా చెప్తారు. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి మహామహులు ఉన్నారు. అక్కడ చూస్తే 318 కాంగ్రెస్ మొదటి దశలో గెలుచుకుంటే బీఆర్ఎస్ 211 గెలుచుకుంది. అంటే భారీగానే బీఆర్ఎస్ కూడా గెలుచుకుంది. సో ఆ తర్వాత సీరియస్గా తీసుకున్నారో ఏమో, రెండవ దశకు వచ్చే వరకు 68 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఇప్పటి వరకు 21 స్థానాల్లో కేవలం గులాబీ అంటే బీఆర్ఎస్ విజయం సాధించి. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొదటి దశ ఫలితాల్లో కూడా బీఆర్ఎస్ సీరియస్గానే ఫైట్ చేసింది. 184 కాంగ్రెస్ గెలిస్తే 134 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. సో ఇప్పుడు రెండో దశలో సీరియస్గా తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ సీరియస్గా తీసుకోవడంతో ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం రెండో దశలో 66 స్థానాలు సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందితే కేవలం 11 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక వికారాబాద్లో మొదటి దశలో కూడా సానుకూలమైన ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. 262 స్థానాల్లో సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్ గెలుపొందితే 179 మంది అభ్యర్థులు బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందారు. కానీ ఇప్పుడు చూస్తే దాదాపు 38 స్థానాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, కేవలం 7 మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక మెదక్ జిల్లాలో చూస్తే మొదటి దశలో 160 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే 111 స్థానాల్లో కూడా బీఆర్ఎస్ విజయం సాధించింది. కానీ రెండో దశ ఫలితాలకు వస్తే 23 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, కేవలం 8 స్థానాల్లోనే బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇక సిద్దిపేట హరీష్ రావుకు సంబంధించిన నియోజకవర్గం కూడా అక్కడే ఉంటుంది. మొదటి దశలో 163 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది, కేవలం 66 స్థానాల్లోనే బీఆర్ఎస్ విజయం సాధించింది. కానీ రెండో దశలో బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు అక్కడ గెలుపొందింది. అది సిద్దిపేట నియోజకవర్గంలో ఉంటుంది. 60 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇప్పటివరకు 18 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 85 స్థానాల్లో మొదటి దశలో కాంగ్రెస్ విజయం సాధిస్తే 42 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇప్పుడు చూస్తే 22 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, 16 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. మొత్తంగా చూసుకుంటే సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, గజ్వేల్కు సంబంధించిన గజ్వేల్ ఉన్న మెదక్ జిల్లాలో కానీ తర్వాత బీఆర్ఎస్ సీరియస్గా ఉన్న లీడర్ల నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని బీఆర్ఎస్కి ఎక్కువగా ఎడ్జ్ కనిపించింది. బీఆర్ఎస్కి సంబంధించిన సర్పంచ్ మద్దతుదారులు విజయం సాధించారు. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలోని పాయల శంకర్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు, నిర్మల్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఆ నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుపొంది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు తమకు రెఫరెండంగా భావించి ఎక్కువ స్థానాలు దాదాపు 70-80% ఓట్లు మనకు వస్తున్నాయి, 70 మాకు వస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఇప్పటివరకు మొదటి దశలో 60% ఓట్లు వచ్చాయి. అదేవిధంగా రెండో దశలో చూసుకుంటే 70కి పైగా శాతం ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు ప్రజలు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ప్రభుత్వం, తాము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, కొన్ని సంబంధించిన హామీలు ఇంకా కొనసాగుతున్నాయి, హామీలు నిలబెట్టుకునే అవకాశం లేకపోయినప్పటికీ ఇప్పటివరకు ఇచ్చిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అని కూడా నేను ఇంతకు ముందు చెప్పినట్లు 200 యూనిట్ల విద్యుత్ కావచ్చు, 500కు సిలిండర్ కావచ్చు, లేదా బస్సు ఉచితం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, లేదా ఇతరత్ర ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఇవన్నీ ఇందిరమ్మ ఇల్లు కూడా తాము ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం, సన్న బియ్యం కూడా అందరికీ ప్రజలకు ఇస్తున్నాం, అందరు కూడా ఈరోజు రేషన్ బియ్యం తింటున్నారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ ఘనతగానే చెప్తున్నారు. అదేవిధంగా రైతు భరోసా కూడా ఇచ్చే ప్రయత్నం చేశాం, పెంచిన రైతు భరోసా ఇస్తున్నాం, పెన్షన్స్ కూడా సకాలంలో ఇస్తున్నాం, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి ఒకటో తేదీనే శాలరీస్ ఇస్తున్నాం. ఇవన్నీ చూస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని
మెరుగుపరచడానికి, అదేవిధంగా భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణలో అభివృద్ధి చెందడానికి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి, గ్రామీణ ప్రాంత పిల్లలకు విద్యార్థులకు కూడా అవకాశం కల్పించే విధంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా సానుకూల ఫలితాలు ఇచ్చాయి. సానుకూలంగా జనం తమ వైపు ఉన్నారని చెప్పడానికే ఈ సర్పంచ్ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చాయని చెప్తున్నారు. సో ప్రతి విపక్ష పార్టీలకు సంబంధించి అక్కడక్కడ అసంతృప్తి ఉంటుంది. సర్పంచ్ అభ్యర్థులు ఇది పార్టీ సింబల్ మీద కాదు, అక్కడక్కడ ఇతర పార్టీలకు సంబంధించిన ఇతర వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపే అవకాశం ఉంది. సో మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ మద్దతుదారులు సీరియస్గా ఉన్న చోట్ల ఇప్పటివరకు 3700కు పైగా సర్పంచులు 2 దశల్లో కలుపుకుంటే ఇప్పటివరకు వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే 3700కు పైగా తమకు అనుకూలంగా వచ్చాయంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన సక్రమంగా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆశించిన విధంగా తమ 2 ఏళ్ల పాలన కూడా ఉందని చెప్పడానికి ఇది నిదర్శనంగా చెప్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందుకు వెళ్లాల్సిన ఇంకా ఫలితాల్లో ఇంకా తమకు మొగ్గు చూపుతాయి. తమకు ఇంకా 75% పైగా 75 నుంచి 80% పైగా ఫలితాలు తమ వైపే ఉంటాయని కాంగ్రెస్ పార్టీ భరోసాగా ఉంది. సో ఇదంతా కూడా బీఆర్ఎస్ ఇంకా ఈరోజు 19వ తేదీన కూడా పెద్ద ఎత్తున పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించాలి. ఇప్పటివరకు 2వ దశ, మొదటి దశ ఫలితాలు కూడా తమకు పెద్దగా అనుకూలంగా లేవు, సానుకూలంగా లేకపోవడం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు తీవ్ర వ్యతిరేకత ఉంది. గ్రామాల్లో యూరియా కొరతతో అల్లాడిపోతున్నారు. ఆ యూరియా కొరత అంతా రిఫ్లెక్ట్ అయ్యి సర్పంచ్ అభ్యర్థులందరూ కూడా కాంగ్రెస్ ఎవరికైతే మద్దతు ఇస్తుందో ఆ అభ్యర్థులంతా ఓడిపోతారు. అదేవిధంగా పెన్షన్ కూడా పెంచిన పెన్షన్ ఇవ్వలేదు, అది కూడా గ్రామాల్లో అస్తవ్యస్తంగా ఉంది. అదంతా కూడా తమకు అనుకూలంగా భావిస్తుందని బీఆర్ఎస్ భావించింది. కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ క్రమంగా స్ట్రాంగ్ అయిపోతుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి ఆస్కారం ఏర్పడిందన్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలన సమర్థవంతంగా చేసింది, మరో 3 ఏళ్ల పాలన కూడా అదే సమర్థవంతంగా పనిచేస్తుందన్న పాజిటివ్ సంకేతాలను ప్రజల్లోకి ఇవ్వడం ద్వారా ఆ సంకేతాలు ఓట్ల రూపంలో కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించే దిశగానే తమకు వైపు వెళ్ళాయి. అందుకే ఎక్కువ మంది అభ్యర్థులు కాంగ్రెస్ బలపరిచిన ఎక్కువ మంది అభ్యర్థులు గెలుస్తున్నారనే విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. కాకపోతే బీఆర్ఎస్ కూడా అదే ఉత్సాహంతో ఉంది. మనం అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు చూస్తే, అంతకుముందు సర్పంచ్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఫలితాలు చూస్తే 0 రిజల్ట్ వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే తమకు ఆ విధంగా లేదు. దాదాపు మేము కూడా ఎక్కువ గ్రామ పంచాయతీలు గెలుచుకోగలుగుతున్నాం. పలు జిల్లాల్లో తమ ఆధిపత్యం కూడా కొనసాగుతుంది. దాదాపు 2000కు పైగా గ్రామ పంచాయతీలు తమ గెలుచుకోగలుగుతున్నాం. సో ఇది కూడా తమకు అనుకూలమే. ప్రజా వ్యతిరేకత ఉంది, బలవంతంగా ఏకగ్రీవాలు చేశారు. అదేవిధంగా ఏకగ్రీవాలు చేయడంతో పాటు బెదిరించారు, ఓటర్లను బెదిరించారు. అదేవిధంగా ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు బరిలోకి నిలబడతారో వాళ్ళని కూడా బెదిరించడం ద్వారానే తాము ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా ఫైట్ చేయలేకపోయాం. సో అవన్నీ కూడా మాకు ఆశాజనకంగా ఉంటాయి. ఫ్యూచర్లో తమకు కూడా భవిష్యత్తు ఉంటుంది. బీజేపీ ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థులు ఎక్కువ మంది గెలుస్తారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం బీజేపీ ప్రత్యామ్నాయం అంటూ కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో బీజేపీ చూస్తే 400 స్థానాలకు పైగా మొదటి 2వ దశలో కలుపుకుంటే 400 స్థానాల మార్కును కూడా దాటే అవకాశం లేదు. సో ఇదంతా ఖచ్చితంగా బీఆర్ఎస్ కేవలం కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం, బీఆర్ఎస్ అనే సంకేతాలు ఉంటాయనేది బీఆర్ఎస్ విశ్వాసం వ్యక్తం చేస్తుంది. ఇక రమేష్, మనం ఈ పాయింట్ ఒకసారి మాట్లాడుకోవాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికలు ఫలితాలు చూసినప్పుడు ఏ రకంగా కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లకు వచ్చేసరికి రిజల్ట్స్ చూస్తే కొంతవరకు మెరుగుపడిందని చెప్పుకోవాలి, తమ ప్రభావం చూపించింది అని చెప్పుకోవాలి. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? తప్పు అంటుంది. ఎందుకంటే 70% పైగా ఓట్లు తమ వైపు ఉన్నాయి. మొత్తంగా చూస్తే మొత్తం స్థానాలు మొదటి దశ 2వ దశలో చూస్తే 8000కు పైగా సర్పంచ్ మద్దతుదారులు కనుక కాంటెస్ట్ చేస్తే తమ మద్దతు ఇచ్చిన వాళ్ళు చాలామంది గెలుపొందారు. ఆ శాతాన్ని కనుక చూస్తే మొదటి దశలో 60% పైగా తమకు సంబంధించిన మద్దతుదారులు ఓటర్లు తమ వైపు ఉన్నారు. అదేవిధంగా 2వ దశలోనే అదే హవా కొనసాగింది. 70% పైగా ఓటర్లు 2వ దశలోనూ తమకు అనుకూలంగా ఉన్నారు. ఈ శాతం పరిగణిస్తే మిగతా 30%లో బీజేపీ, బీఆర్ఎస్ పాలు పంచుకుంది, అందులో షేర్ చేసుకుంది తప్ప ఈ 70%లో ఆ 2 పార్టీలు కూడా రాలేకపోయాయి. 70% ఓట్లతో తాము స్ట్రాంగ్గా ఉన్నాం. అంటే తెలంగాణలో 70% ఓటర్లు తమ వైపు ఉన్నారు. గ్రామీణ ప్రాంత ఓటర్లు గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో రూరల్ సెక్టార్ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిందో, ఏ విధంగా వేల మెజార్టీ తీసుకొచ్చిందో, అనేక మంది కాంగ్రెస్ అభ్యర్థులను 40, 30, 50 వేల, 60 వేల మెజార్టీతో గెలిపించిందో, అదే రకంగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా 60-70% పైగా ఓటర్లు, గ్రామీణ ప్రాంత ఓటర్లు కాంగ్రెస్ వైపు ఉన్నారనేది ఇది ప్రూవ్ అయింది. అంటే తమకు చాలా స్ట్రాంగ్గా గ్రామీణ ప్రాంత
ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతో పాటు కాంగ్రెస్ మద్దతుదారుల విజయం సాధించడం తమకు చాలా సానుకూల ఫలితం. 2 ఏళ్ల పాలనకు ఇది రెఫరెండంగా భావించవచ్చు. తమకు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది. అనేక దుష్ప్రచారాలు చేశారు, సోషల్ మీడియా ద్వారా చేశారు, గ్రామాల్లో చేశారు. అనేక చిన్న చిన్న అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చేటట్లు చేశారు. ఈ వ్యతిరేకత అంతా కూడా ఎక్కడ కూడా వర్కౌట్ కాలేదు. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎక్కడ వర్కౌట్ కాలేదు. అసలు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ప్రజలు విశ్వసించారు. ఆ 2 పార్టీలకు ఓటేయడం కన్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే తక్షణ ఆవశ్యకమని గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం కూడా అది గుర్తించి ప్రజలు తమ వైపు ఓట్ల రూపంలో మర్చి తమ మద్దతుదారులను గెలిపించారనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో మొత్తంగా చూస్తే ఫలితాలు కూడా అదే విధంగా వచ్చాయి. మొదటి దశ ఫలితాలు కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి. రెండో దశ ఫలితాలు కూడా ఇప్పుడు చూస్తే దాదాపు 1300 మార్కును కూడా కాంగ్రెస్ పార్టీ చేరుకోబోతుంది. ఇంకా మొత్తం ఫలితాలు వచ్చే వరకు సమయం పట్టినప్పటికీ టోటల్గా అదే 60-70% ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైపు ఉండే అవకాశం ఉంది. సో మొదటి దశ ఫలితాల కన్నా తక్కువ స్థానాలనే బీఆర్ఎస్ విజయం సాధించే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ 2 దశల్లోని తమకు అనుకూలంగా ఉంది. ఆ అనుకూలత ఖచ్చితంగా ప్రజల్లో సానుకూల ఫలితాలు ఉన్నాయి. తమ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అనుకూలత ఉన్నదన్న అంశాన్ని ఈ సర్పంచ్ ఎన్నికల ద్వారా తాము భావిస్తున్నామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇదే ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరిలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా వెళ్లే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ ఫలితాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తమకు సానుకూలమని చెప్తుంది. తుది దశలో కూడా తమ అదే రకమైన ఆహ్వానం ప్రదర్శిస్తాం. తుది దశ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయదుందుమి మోగిస్తుందని మేము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అనేక విద్యార్థులకు సంబంధించి కానీ విద్యా వ్యవస్థను చక్కదిద్దడానికి ప్రయత్నం చేశాం. నిరుద్యోగులకు ఏ విధంగా తాము ఉద్యోగ నియామకాలకు ఏ విధంగా చేశాం, అవన్నీ కూడా సంక్షేమ పథకాలు విద్యార్థులకు నిరుద్యోగులకు ఇవన్నీ కూడా తాము ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా తమ వర్కౌట్ అయ్యాయి. అందుకనే సర్పంచ్ రూరల్ సెక్టార్లో తమ ప్రభుత్వం పైన సానుకూలతే ఇప్పుడు ఫలితాలకు నిదర్శనం అని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా 69% వరకు ఓట్లను కైవసం చేసుకుంది. అధిక సంఖ్యలో స్థానాలను కూడా కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే కొన్ని చోట్ల మాత్రం అంటే ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆయా మండలాలకు సంబంధించి ఓటమి పాలవడానికి సంబంధించి కారణాలు ఏం చెప్తోంది? సీరియస్గా ఇది కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. చాలామంది ఎమ్మెల్యేలు, అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే, ఆయన సీరియస్గా ఉంటారు. ఎప్పుడు కూడా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తారు, విపక్షాల మీద కూడా విమర్శలు చేస్తారు. కానీ ఆయన గ్రామంలో బీఆర్ఎస్ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. సో అదేవిధంగా ఇప్పుడు దేవరకద్ర సొంత ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సొంత గ్రామంలో కూడా ఓడిపోయింది. దామోదర రాజనరసింహ దత్తత తీసుకున్న గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి తండ్రి పోటీ చేసిన స్థానంలో జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన విజయం సాధించారు. సో ఇలాంటి కీలకమైన గ్రామాల్లో ఎక్కడైతే తాము ప్రతిష్టాత్మకంగా భావిస్తామో, ఎక్కడైతే ఎమ్మెల్యేలు సొంత గ్రామాల్లో కూడా గెలిపించుకోలేని సిచ్యువేషన్ ఉంటే అది ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎమ్మెల్యే పనితీరు మీద రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రభుత్వం పైన కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సొంత గ్రామాల్లో దత్తత గ్రామాల్లో కూడా గెలిపించుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారంటే అది ఖచ్చితంగా అది నెగిటివ్ సంకేతం ఉంటుంది. దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆల్రెడీ మొదటి దశ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఇటువంటి కొన్ని పరిణామాలు జరిగిన తర్వాత ఆ ఎమ్మెల్యేలకు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నో వారికి ఖచ్చితంగా సూచన చేసింది. మీ గ్రామాలు కానీ, మీరు సీరియస్గా తీసుకున్న గ్రామాలు కానీ, దత్తత గ్రామాలు కానీ ఏ విధంగా ఉన్నాయో వాటిని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుంటే అది ప్రభుత్వం మీద నెగిటివ్ వస్తుందని చెప్పారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా మొదటి దశ ఫలితాలు పెద్దగా మెజారిటీ ఫలితాలు ఉన్నప్పటికీ ఆశాజనకంగా లేకపోవడం కూడా ఆ 3 మంత్రులకు కూడా చాలా సీరియస్గా సీఎం రేవంత్ రెడ్డి కూడా దిశానిర్దేశం చేశారు. అక్కడ ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిచారు. ఒకరు బీఆర్ఎస్ నుంచి గెలిచిన అతను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మొత్తం ఖమ్మం జిల్లా గంపగుత్తగా కూడా అందరూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటే ఫలితాలు మాత్రం కాస్త సానుకూలంగా లేకపోవడం, అంటే సానుకూలంగా ఉన్నప్పటికీ మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నప్పటికీ అన్ని స్థానాలను గెలుచుకోలేకపోవడం, దాదాపు 90% స్థానాలు ఖమ్మం జిల్లాలో గెలుపొందాల్సిన అవసరం ఉంటే 70% మాత్రమే గెలుపొందారు. దీన్ని చూసుకోవాలని కూడా చెప్పారు. సో ఈ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కానీ, మంత్రులు ఉన్న నియోజకవర్గాల్లో కానీ, మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో కానీ ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది కనుక ఖచ్చితంగా చూసుకోకుంటే ఇబ్బందులు గురవుతాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెగిటివ్ రిఫ్లెక్షన్ వస్తుంది. దాన్ని ఏ విధంగా అధిగమించాలన్న అంశానికి సంబంధించి దిశానిర్దేశం చేసిన కొన్ని గ్రామాల్లో ఓడిపోయారు. ఇక 3వ దశలో అలాంటి సిచ్యువేషన్ ఉండకుండా తాము ఖచ్చితంగా ఇంకా మెజార్టీ స్థానాల్లో గెలుస్తామనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మొత్తంగా 2 దశల్లోని తమ ఆహ్వానం కనబరుస్తుంది. దాదాపు ఇప్పటికే 3500 స్థానాలకు పైగా సర్పంచ్ అభ్యర్థిని
రెండు దశల్లోని గెలుచుకుంది. అది 4,000కు పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశగా ఉంది. 1800 2000 లోపు బీఆర్ఎస్ మార్కు దాటే అవకాశం కనిపించలేదు. రెండు దశల్లోనూ ఇక 500 మార్కు బీజేపీ దాటే అవకాశం కనిపించడం లేదు. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అవా రెండు దశలోని స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా రెండు మూడు గంటల్లో మొత్తం ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు రెండో దశ ఫలితాల్లో కూడా కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ 60 నుంచి 70% ఓట్లు గ్రామీణ ప్రాంత ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎస్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.